స్థాయితో సంబంధం లేదు. కొమ్ములు తిరిగిన బౌలర్లకు కూడా వాళ్ళు చుక్కలు చూపిస్తారు. పిచ్తో పట్టింపు ఉండదు. బాల్ ఎలా పడినా బ్యాట్స్మెన్ అవలీలగా బౌండరీ దాటించేస్తారు. బంతిని చూడు, బంతిని కొట్టు, అదే ఆటగాళ్ల మంత్రం, వాళ్ళు పాటిస్తున్న సూత్రం. సాధారణ ఆటగాళ్లు సూపర్ స్టార్లు అయ్యారు. దివాలా అంచుల్లో ఉన్న క్రికెట్ బోర్డులపై కనకవర్షం కురిసింది. నత్తనడకగా సాగే క్రికెట్ రాకెట్ వేగాన్ని అందుకునేలా చేసింది. బ్యాట్స్మెన్, ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. వీరబాదుడు దంచి కొట్టుడు క్రికెట్ రూపాన్నే మార్చేసింది. బంతి కోసం వెయిట్ చేసే రోజులు పోయాయి. దానిపై దండయాత్ర చేసే కాలం వచ్చేసింది. ఆ ఆటగాళ్లు బరిలో ఉంటే ఏదైనా సాధ్యమే. ఎంత టార్గెట్ అయినా చిన్నదే. ఈ సూపర్ హిట్టింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరి స్టైల్ ఏ విధంగా ఉన్నా బంతి ఉన్నది సిక్సర్లు బౌండరీలు బాదడానికే అని నిరూపిస్తున్నారు. వాళ్ళు ఆడారంటే ఆట ఇంత ఘోరంగా, హిట్టింగ్ ఇంత వైలెంట్ గా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లాండ్. పొట్టి క్రికెట్ ప్రాణం పోసుకుంది అక్కడే. చివరికి ఆటను కనిపెట్టామన్న ఆనందం ఒక్కటే వాళ్లకు మిగిలింది. స్వాతంత్ర్యం లాక్కున్నట్లుగానే ఇంగ్లాండ్ నుంచి క్రికెట్ ను కూడా లాగేసుకున్న ఈ ప్రపంచ దేశాలు. ఇక టెస్టులు, వన్డేలకు రోజులు చెల్లుతున్న టైంలో జనాల ముందుకు వచ్చింది టీ20. మళ్లీ అనేక మందిని క్రికెట్ వైపు మరలేలా చేసింది. It doesn't look good though. A miss hit is a long way off the cards. 6, 4. Lefties look right. This time it's a slow ball. Swatted over mid-wicket. Has it gone all the way? Probably not. The youngster. This time it's full and it's slashed away. One sliding bounce. పిల్ల కాలువల మొదలైన టీ20 ప్రవాహం క్రమంగా ఇతర దేశాలకు చేరింది. వేగం, వినోదం కలగలిసిన ఈ ఫార్మెట్ ను మరో స్టేజ్ కు తీసుకువెళ్లారు కొందరు బ్యాట్స్మెన్లు. మొదలైన 2 ఏళ్లకే 2007లో తొలి 2020 ప్రపంచ కప్ జరిగింది. అప్పటి నుంచి ప్రపంచ కప్, మరోపక్క ఐపీఎల్, బిగ్ బ్యాష్, కేపీఎల్ లాంటి రకరకాల రూపాల్లో వివిధ దేశాల్లో టీ20 సందడి ఎందరో విధ్వంసక బ్యాట్స్మెన్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. Hole again. And Big Benny! Ah! Give it a bosh, buddy! And there's Yumi! And that is Fat City! Again! And Big Benny! Finishes it off! ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? మరి అలాంటిది పులినే వేటాడాలంటే ఇంకెంత ఓపికగా ఉండాలి. అతడు సినిమాలో ఈ ఫేమస్ డైలాగ్ విరాట్ కోహ్లీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. Kohli hits it down the ground. It's a flat 6. 1 makes room, hits it over the covers. As easy as that. ఫార్మెట్ తో సంబంధం లేకుండా straight as an arrow hits the screen on the fourth. Oh, it's a smash down the ground. Virat Kohli beauty gets 100 with a hit down the ground. What a player, what a partnership. Have we not been entertained or what? Yes, we have been entertained, and so has పిచ్ తో పట్టింపులు లేకుండా
ప్రత్యర్థి అంటే భయం లేకుండా Fine shot. Fine shot. One bounce over. Oh, here he goes again. Oh, easy. That's a soft delivery. Yes, done with lot of ease. బంతిని బాధేయడమే అతనికి తెలుసు. ఎలాంటి బంతి రాబోతుందో ముందుగానే తెలుసుకుని ఊహించి మరీ దాన్ని బౌండరీకి తరలించే సత్తా ఉన్న ఆటగాడు కోహ్లీ. ఈ టీమిండియా సూపర్ స్టార్ ను కూల్ హిట్టర్ గా చెప్పుకోవాలి. సిక్సర్ల కంటే బౌండరీల బాదుడికే అధిక ప్రాధాన్యతమిచ్చే విరాట్ కోహ్లీ ఫోర్లు కొడుతుంటే అసలు బాదుతున్నట్లే ఏమాత్రం అనిపించదు. స్కోర్ బోర్డు మాత్రం టాప్ గేర్లో పరిగెడుతూనే ఉంటుంది. ప్రత్యర్థులకు గుబులు పుడుతూనే ఉంటుంది. తాజా ఐపీఎల్లో అతడి ఆట చూస్తే 4 సెంచరీలు బాది విరాట్ విశ్వరూపం చూపించాడు. Straight as an arrow. Hits the screen on the full. He walks into it. He wants to. Oh, it's a smash down the ground. Virat Kohli, beauty, gets 100. Virat Kohli is a totally different batsman. Top of the world cricketers andaru. Everybody is praising about Virat Kohli, and he is playing like that. So he is such a wonderful player. So India is getting it's a great for their parents also. It's a very important now for Virat Kohli to continue this form. ఇక టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన రోజున బ్యాట్కు పూర్తి స్థాయిలో పని చెబితే బాదడు ఇంత స్టైలిష్ గా ఉంటుందా అనిపిస్తుంది. T20 వన్డే అన్న సంబంధం లేకుండా, ఆఫ్ సైడ్ అన్న తేడా లేకుండా రోహిత్ శర్మ కొట్టే లాఫ్టెడ్ షాట్లు చూడటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇక కంటి ముందు కొండంత లక్ష్యం ఉన్న బరిలో రోహిత్ ఉన్నాడంటే చిన్నదవ్వాల్సిందే. Well struck. That's going all the way. Four. Didn't that go quick? Given that something, he's given it everything. Oh, they take it to him first up. This outfield's fast and hard. Short. Now he's bowling on the leg side of the right-hander. It was too much. Oh, inside edge. Very handy. That's the third man. It's another one-day international 100. హెలికాప్టర్ కమ్ చాపర్ షాట్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పవర్ హిట్టింగ్ లో ఉన్న సొగసు ఏ పాటిదో మనకు అర్థమవుతుంది. బాదుడిలోనూ ఇంత రాజసం ఉంటుందా అనుకునేలా చేస్తుంది. చివరి ఓవర్లో 20 పరుగులు కావాల్సిన సమయంలో ధోని క్రీజులో ఉంటే ఒత్తిడి బ్యాట్స్మెన్ మీద కాదు, బౌలర్ పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది మహేంద్రుడు కాబట్టి. ఇలా భారత్ కు ఎన్నో గొప్ప ఫినిషింగ్లు ఇచ్చాడు ధోని. And he's gone down the ground. I think it's massive. He has cleared it. That is a phenomenal hit from Dhoni. Oh, yes it is. Oh no, he's out. It's a no ball though. They're coming back for 2. It's all happening at the Adelaide Oval. Turns it round. There's going to be 2. It might even be 4. Dave Warner's chasing after it. 2 balls remaining. That is a phenomenal run chaser. Well played, India. Well played, the skipper. ఇక యువరాజ్ సింగ్ కొడుతుంటే హిట్టింగ్ ఇంత స్టైల్ గా ఉంటుందా అని అనిపిస్తుంది. కళ్ళు చెదిరే సిక్సర్లు కూడా కూల్ సింపుల్ గా కొట్టేయగల ఘనత యువరాజ్ కే దక్కుతుంది. అతను కొట్టే షాట్లను బౌలర్లు కూడా ఏం కొట్టాడ్రా అనుకునేలా చేస్తుంది. యువరాజ్ సింగ్ నా దృష్టిలో ఇస్ ది గ్రేటెస్ట్ గేమ్ చేంజర్. ఇవాల్టి కూడా ఫాస్టెస్ట్ 15 T20 యువరాజ్ పేరు మీద ఉంది. 12 balls లో 6 sixers, స్టూవర్ట్ బాట్ని కొట్టారు. అదే కాకుండా లాహోర్లో చాలా డిఫికల్ట్ కండిషన్స్ పాకిస్తాన్లో ఆడటం, అక్కడ ఒక యంగ్స్టర్ గాడి 112 runs లాహోర్లో చేయడం పాకిస్తాన్ మీద. అండ్ ద వే హీ రియలీ ప్లేడ్ అగేన్స్ట్ ప్లేయర్స్ లైక్ మెగ్రాత్, బ్రెట్లీ అండ్ జిలెప్సీ మీద, ద వే హీ ప్లేడ్ యాజ్ అన్ యంగ్స్టర్ ఈజ్ ఎ లెసన్ టు ది కరెంట్. కనిపించని దిగ్గజాలకు కూడా తెలియని కొత్త రకం షాట్లు వాళ్ళు మొదలు పెట్టారు.
కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ క్షణాల్లో లెఫ్ట్ హ్యాండర్గా మారి బంతిని బౌండరీ దాటించి స్విచ్ ఆట్ బంతి పడుతుండగానే మోకాళ్ళ మీద కూర్చొని బాల్ కీపర్ మీదుగా వెనక్కి కొట్టే స్కోప్ వంటి షాట్లను క్రికెట్కు పరిచయం చేశారు. బంతికి సమీకరణాలు మారుస్తూ క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. What I was really happy with was we got an opportunity to talk to him in the field, and he didn't hesitate and answer all the difficult questions. He had a huge smile on his face. బండబాదుడు దంచికొట్టుడు పర్యాయ పదం ఎవరంటే వెస్టిండీస్ థండర్ ఓపెనర్ క్రిస్ గేల్ మాత్రమే అని చెప్పాలి. 6 అడుగుల ఆజానుబాహుడు గేల్ క్రీజులోంచి ఏమాత్రం కదలకుండా బరువైన తన బ్యాట్ను గదలా అటు ఇటు తిప్పుతూ షాట్లు కొడుతుంటే ఎంత భారీ బౌండరీ అయినా చిన్నబోవాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లకు సైతం తర్వాతి బంతి ఎక్కడా ఎలా వేయాలో అర్థం కాక జుట్టు పీకోవాల్సిందే. గేల్ తన సహజ సిద్ధమైన శైలిలో ఆడుతుంటే వామ్మో ఇదేం ఆటరా అనుకోక తప్పదు. గేల్ ఆటను చూస్తుంటే నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్లు చెప్పడమే గాని నాకు కూడా తెలియదు అన్నట్లు ఉంటుంది. More runs, consecutive sixes. This is dismissive. It's over. More runs. Make that 16 off the first 3. Hard and high. Clears deep mid wicket, and it's a yes bank maximum. Chris Gale hammers one into the fence. Will have points. Yes, clears the fence once again with utmost of just wide of the bat's range, but nothing will stop Chris Gale. Chris Gale, this is one West Indies సంబంధించిన మటుకు, though he played 264 one-day internationals, but West Indians, they love their game. While they play for the galleries, at the same time they entertain the crowd. ఎవరైతే టికెట్ కొనుక్కుని వచ్చి మ్యాచ్ చూడాలనుకుంటారో వాళ్ళకి మటుకు 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. దాంట్లో మొదటి వరుసలో ముందు నిలబడే వ్యక్తి క్రిస్ గేల్ అనుకోవచ్చు. అయితే ఇంకా ఐపీఎల్ కనుక లేకపోతే మనం క్రిస్ గేల్ని కానీ లేకపోతే వేరే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇంత దగ్గరగా మనం చూసిండేవాళ్ళం కాదు. ఇక బాదుడులో ప్రపంచానికే కొత్త స్టైల్ ఆటగాడు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ షాట్లు బాదడంలో డివిలియర్స్ మాత్రమే సాటి. ఏబీ తన బ్యాటుకు గాని పని చెప్పాడంటే ప్రత్యర్థి బౌలర్ల పని పచ్చడి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. What a back foot hit that is. That's gone all the way. Would you believe it on a slow pitch? Oh, well, that'll be 6 again. And he just watches it all the way into the crowd. AB de Villiers. That's hit the roof. Oh, and he's gone again. And it's the same result. Back-to-back sixes. Over. And AB de Villiers అంటే సూపర్ మ్యాన్ అంటే మనం పిల్లలకు చూపిస్తుంటాం, సో ఏదైనా చేయగలుగుతాడని. సో అతని హిట్టింగ్ ఆ విధంగా ఉంది. సో కొడుతుంటే సూపర్ మ్యాన్ వెళ్ళినట్టు బాల్ వెళ్తుంది. సో డివిలియర్స్ అనే హార్డ్ హిట్టర్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ హిట్టర్. మనము ఏదైతే గేల్, పొలార్డ్, విరాట్ కోహ్లీ అనుకుంటామో వాళ్ళకంటే కూడా మించి హిట్టింగ్ చేస్తాడు డివిలియర్స్. క్రికెట్లో పిచ్చకొట్టుడుకు మరో పేరు పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. పరిస్థితులు పిచ్ గురించి పట్టించుకోకుండా సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా బంతిని బాధిస్తుంటాడు ఈ పాకిస్తానీ క్రికెటర్. ఇక ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం బాదుడులో ఏమాత్రం తక్కువ కాదు. తనదైన రోజున అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాదేయడం వార్నర్ స్పెషాలిటీ. Yes bank maximum. Makes room and he cuts it through those two, a backward point. And straight away there. And he picks it up leg side. వీళ్లే కాదు, దక్షిణాఫ్రికా దిగ్గజం డూప్లెసిస్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్, గప్తిల్లు, ఆస్ట్రేలియా స్టార్ ఫించ్ కూడా బ్యాటింగ్ విధ్వంసకులే. వీళ్లు గాని బరిలోకి దిగారంటే బంతి ఎలా ఎక్కడ వేయాలో తెలియక బౌలర్లు భయపడుతుంటారు.
రికార్డులను సృష్టిస్తున్న ఈ విధ్వంసం T20 ఫార్మాట్ మొదలైన తరువాతే వచ్చింది అనుకుంటే పొరపాటే. గతంలో కూడా ఎందరో క్రికెటర్లు వీరబాదుడు బాది జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించేవారు. He's still slanting away on the leg side there, and it's costly. Very good stroke. Safe. And then voluntary stroke. It was a shouted catch, so it was in the air for a while, but Two beautiful strokes to serve from Gooch. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ గ్రాహం గ్రూచ్ హార్డ్ హిట్టింగ్ కు కొత్త నిర్వచనం తెలిపాడు. T20 ఫార్మెట్ పుట్టక ముందే ఈ ఇంగ్లీష్ బ్యాట్స్మన్ టెస్టులో వేగంగా ఆడుతూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ స్కోరే లక్ష్యంగా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. so picked it, but picked it up. That's it. Beautifully hammered away by Graham Gooch. Picking that one well, whether or not it was the googly or whether... Graham Gooch, England captain, opener, aggressive batsman. ఇండియా మీద ఒక పర్టికులర్ టెస్ట్లో అయితే 332 రన్స్ చేశాడు. అండ్ ఈజ్ అ టీమ్ మ్యాన్. హీ బౌల్స్, హీ ఫీల్డ్స్, అండ్ ద వే హీ గివ్స్ ఛాన్సెస్ టు యంగ్స్టర్స్. అతని టెక్నిక్ అమోఘమైన టెక్నిక్ గ్రామ్ గాచ్. అట్లాగే టెంపర్మెంట్ కూడా. ఈజ్ రియలీ ఒక స్టాటిస్టిషియన్కి, ఒక కొత్త లర్నర్కి, ఒక అకాడమీస్కి ఈజ్ ఎ కాపీ క్యాట్. బికాస్ ద వే హీ కమ్స్ ఫార్వర్డ్ ఆర్ ప్లేస్ బ్యాక్వర్డ్, పంచ్ చేయడంలో కానీ, బాల్ వదిలిపెట్టడంలో కానీ, హిట్టింగ్ చేయడంలో కానీ, అండ్ కంట్రోల్గా ఉండడం కానీ, ఎక్కడ బౌలర్తో కానీ ఎవరితో కూడా వీ నెవర్ ఎక్స్చేంజ్. స్పిన్నర్ గా శ్రీలంక టీంలోకి ఎంటర్ అయ్యి తర్వాత ఫించ్ హిట్టర్ గా ఎదిగి శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ సనత్ జయసూర్య. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడటం, మంచినీళ్లు తాగినంత సింపుల్ గా బంతిని బౌండరీకి తరలించడం జయసూర్యకే చెల్లుతుంది. There goes Jayasuriya. That's an astounding cricket shot. Oh, that's four more. That was a bad ball from Dalrymple. He's drifting down the leg side. Maybe the... There he goes again. That was too short. Picked up with nonchalance and flicked over mid-wicket. There he goes again. That's enormous. That's into the Western Terrace. Jayasuriya is a fantastic batsman. అతను యాక్చువల్గా బౌలర్గా స్టార్ట్ చేశాడు శ్రీలంకన్ క్రికెట్కి. సో ఇమీడియట్లీ 96లో అతన్ని పించ్ హిట్టర్ లాగా తీసుకొస్తే సో వరల్డ్ కప్పే గెలిపించాడు వాళ్ళకి. సో జయసూర్య ఏదైతే ఇప్పుడు మనము మన లిమిటెడ్ ఓవర్స్లో కానీ ఆర్ 2020లో ఏదైతే ఫస్ట్ 6 ఓవర్స్ ఏదైతే చూపిస్తున్నారో, సో వీటిలో ఎలాగ కొట్టాలో అని నిరూపించినవాడు, చూపించినవాడు, నేర్పించినవాడు జయసూర్య. భారత్ కు హిట్టింగ్ పరిచయం చేసింది సెహ్వాగ్ అనే చెప్పుకోవాలి. ఫార్మెట్ ఏదైనా ఆట మాత్రం అందరినీ అలరించడం గ్యారంటీ. 14 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు సేవలందించిన సెహ్వాగ్ విధ్వంసక బ్యాట్స్మన్ గా ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా టెస్టులో, వన్డేల్లో ఓపెనర్ గా 7,500కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టు క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. అంతేకాదు టెస్టులో వేగంగా సెకండ్, థర్డ్ డబుల్ సెంచరీలు, అలాగే టెస్టుల్లో 10 వేగవంతమైన డబుల్ సెంచరీల్లో 5 సెహ్వాగ్ పేరు మీదే ఉన్నాయి. ఇక ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో 47 4లు బాదాడంటే అతడి విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. Crunched away is the other. Yeah, you got to have someone. Ashish Nehra back. Oh, that smash. Oh, smart. Oh, well played. Are the guys that he's looking forward to rein in some control and get wickets. Yes. It's way back into the crowd. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ వరల్డ్ బెస్ట్ కీపర్ బ్యాట్స్మన్. దూకుడు బ్యాటింగ్ కు నిలువెత్తు నిదర్శనం
ఆడమ్ గిల్క్రిస్ట్. ఓపెనర్ గా బరిలోకి దిగి మొదటి ఓవర్ నుంచే ప్రత్యర్థులకు చుక్కలు చూపించే గిల్క్రిస్ట్ క్రీజ్ లో ఉన్నాడంటే చాలు ఎంతటి బౌలర్లకైనా చెమటలు పడాల్సిందే. ఇక 2014-2007 వరల్డ్ కప్ లో గిల్క్రిస్ట్ అద్భుతమైన ఆరంభంతోనే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సొంతం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. Adam Gilchrist, to my opinion, he is one of the better wicket-keeper batsmen. Left-hand అయినప్పటికీ కూడా the way he conquered the bowlers. He is one player who scored double century టెస్ట్లలో ఫస్ట్ డే టీ లోపలే డబుల్ సెంచరీ కొట్టాడు. హైదరాబాద్ ఈస్ ఆర్ వెరీ లక్కీ బికాస్ he played for Hyderabad based IPL team Deccan Chargers ఆడాడు and close గా we followed his involvement in the game. We'll continue. And Gilchrist going large. That is a magnificent. Gilchrist goes again. Second one even further. It's into the second tier of the Worrell, Weeks and Walcott stand. Is it the first wicket? No, it's over long off. Yes! A World Cup 100 to Saver. మొత్తానికి జెంటిల్మెన్ గేమ్ గా చెప్పుకునే క్రికెట్ హాట్ హిట్టర్లు, మ్యాచ్ విన్నర్లు సామాన్యులకు సైతం దగ్గర చేశారు. తమదైన ప్రతిభతో కొత్త కొత్త ట్రిక్కులతో ఆడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచి ఆటను ప్రజలకు మరింత దగ్గర చేశారు. ఇది వాల్చి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ భారత్ టుడే.